నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. రేవ్ పార్టీ జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రోజుకు ఒక పేరు బయటకు వినిపిస్తూ ఉంది. సో ఫస్ట్ ఏమో రేవ్ పార్టీ జరిగిందని ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి కార్ అక్కడ ఉంది, ఆయనకు సంబంధించిన స్టిక్కర్ కూడా ఆ కార్ మీద ఉంది అని చెప్పి, అలాగే ఆయన పాస్పోర్ట్, ఇంకా చాలా విషయాలు వచ్చాయి. అండ్ ఇప్పుడేమో సజ్జల భార్గవ్ ఎవరైతే ఉన్నారో వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన రైట్ హ్యాండ్ ఇప్పుడు ఈ రేవ్ పార్టీ కేసుకు సంబంధించి A2గా ఉన్నారని చెప్పి బయటకు వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఈ రేవ్ పార్టీ చుట్టూ కూడా ఈ వైసీపీ నేతలకు సంబంధించిన పేర్లు ఎందుకు బయటకు వస్తున్నాయి, దీన్ని ఏ విధంగా చూడాలి, ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ DVS గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. రేవ్ పార్టీ జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రోజుకు ఒక పేరు బయటకు వస్తోంది. అందులో మ్యాక్సిమం వైసీపీ నేతల పేర్లే వినిపిస్తున్నాయి. ఫస్ట్ కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు, ఆయన కార్ అన్నారు, ఆయనకు సంబంధించినవి కూడా అక్కడ ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు కట్ చేస్తే సజ్జల భార్గవ్కి ఏమన్నా సంబంధం ఉందా ఈ రేవ్ పార్టీకి అని అంటూ ఉన్నారు. ఎందుకనంటే సజ్జల భార్గవ్ రెడ్డి రైట్ హ్యాండ్గా చెప్పుకునేటువంటి వ్యక్తి అక్కడ ఈ కేసులో A2గా ఉన్నారు అంటున్నారు. ఈ అంశాన్ని ఏ విధంగా చూడాలి అంటారు? సజ్జల భార్గవరామ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్. మనం చూసాం సీఎం గారు లండన్ పోబోయే ముందు అక్కడ ఆ బెంచ్ సర్కిల్లో వీళ్ళ ఆఫీస్కే వెళ్ళాడు. ఐపాక్ వాళ్ళందరితో కూడా ఆయన భేటీ అయిన తర్వాత సీఎం లండన్ వెళ్ళారు, సజ్జల భార్గవ్ కూడా జంప్, వాళ్ళ నాన్న కూడా జంప్. ఎవరు ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టేటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ప్రెస్ మీదకి రావట్లేదు. ఆయన కూడా ఏదో ట్వీటే చేశాడు తప్ప ప్రెస్ మీట్ పెట్టలేదు. ఇప్పుడు సజ్జల ఎక్కడున్నాడు, సజ్జల భార్గవరావు ఎక్కడున్నాడు? ఇప్పుడు కొత్తగా ఈ రేవ్ పార్టీలో వీళ్ళ పాత్ర ఏది? ఇప్పుడు ఈరోజు వచ్చిన వార్త ఏంటి? A2 అరుణ్ కుమార్ ఫోటోలు వచ్చాయి. ఎవరితో? జగన్మోహన్ రెడ్డితో ఒక ఫోటో, నెక్స్ట్ గడికోట శ్రీకాంత్ రెడ్డితో ఒక ఫోటో. జగన్మోహన్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి బాల్య స్నేహితులు, వాళ్ళిద్దరితో కూడా ఇతనికి ఇంత సంబంధాలు ఉన్నాయంటే ఆ రేవ్ పార్టీ కండక్ట్ చేసినటువంటి వాళ్ళల్లో A2 అతని పేరేంటి? అరుణ్ కుమార్. చిత్తూరు జిల్లానో ఏదో అన్నారు, అక్కడ తవణంపల్లి మండలం. ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఇష్యూ నిన్నటిదాకా బర్నింగ్. ఏది? ఆయన అసలు సవాళ్ళు విసరటం, సోమిరెడ్డి వర్సెస్ కాకాని. ఆ రేవ్ పార్టీ కండక్ట్ చేసిన ఆ గార్డెన్స్ ఉంది కదా, అది ఎవరో గోపాల్ రెడ్డి అనే అతనిది. ఆ గోపాల్ రెడ్డి బెంగళూరులో కాకానికి అతనికి ఉన్నటువంటి బినామీ లావాదేవీలు. సర్వేపల్లి మన శాసనసభ్యుడు కాకాని అక్కడ మంత్రిగా ఉంటూ ఏ విధంగా అటు లిక్కర్ మాఫియా, ఇటు గోవా మద్యం, నెక్స్ట్ ఈ డ్రగ్స్, ఈ గంజాయి, వీటన్నిటిని గురించి సోమిరెడ్డి విమర్శించారు. గతంలో ఎప్పుడో ఈయన గోవా మద్యం తీసుకొచ్చిన కేసుల్లో 7 చనిపోయిన కేసులో ఈయన ఇప్పటికీ కోర్టుల్లో తిరుగుతున్నాడని కూడా చూపించాడు. దానిపైన కాకాని ఫైర్ అయ్యాడు. ఏమని? నా శాంపిల్స్ ఇస్తా, నీ శాంపిల్స్ కూడా ఇద్దాం, ఇద్దరిలో ఎవరికి లిక్కర్ అలవాటు ఉంది, ఎవరికి ఏ అలవాటు ఉందో బయటకు వస్తుంది అని శాంపిల్స్ దాకా వెళ్ళింది. ఏది? మంత్రి వర్సెస్ మాజీ మంత్రి కాకాని సర్వేపల్లి. ఇప్పుడు అసలు ఎక్కడ కదిలిచ్చినా నీకు బెంగళూరు రేవ్ పార్టీ అనగానే ఇప్పుడు బయటకు వచ్చిన పేర్లన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనెక్టివిటీ మనకు కనపడుతుంది. అసలు యాక్చువల్గా అది కండక్ట్ చేసింది ఎవరో వాసు అనే అతను ఎక్కడో విజయవాడని వాళ్ళ అమ్మేదో దోశలు వేసుకునే స్థాయి నుంచి వాళ్ళు ఇవాళ మరి ఏ రకంగా ఈ విల్లాలు అక్కడ విజయవాడలో కానీ ఇక్కడ బెంగళూరులో కానీ, ఇంకొకటి పేరు ఏదో వచ్చింది A3 అనుకుంటా, నాగబాబు, అతను కూడా అదే ఏది ముఠా మేస్త్రి కొడుకు అనుకుంటా. అలాంటి వాడు మరి వాళ్ళ 100 కోట్లు ఎలా వచ్చాయి? ఒక రకంగా డ్రగ్స్ మాఫియా ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లుగా ఎలా వేళ్ళూనుకుపోయిందో చూసాం. ఇంటర్నేషనల్ లింక్స్ ఏంటి? ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్ మాఫియాకి ఏపీకి కనెక్టివిటీ పెరిగింది ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా దాన్నే టార్గెట్ చేశారు. మాఫియా రాజుగా ఆంధ్రప్రదేశ్ మారిందంటూ మొన్న ప్రచార సభల్లో కూడా ధ్వజమెత్తారు. మనం చూసాం. ఏదో విశాఖపట్నం పోర్టుకి
ఎక్కడి నుంచి వచ్చాయి? బ్రెజిల్ నుంచి, జర్మనీ మీదుగా ఆమ్స్టర్డామ్ నుంచి ఇటు పెద్ద వచ్చాయి. దగ్గర ఎంతది 25,000 కోట్ల విలువైనటువంటి డ్రగ్స్, ఏదో సంధ్య ఆక్వానో ఏదో అంటూ. సరే, పరస్పర రాజకీయ విమర్శలు అవి వేరే విషయం. అదే కాదు, మనం అంతకుముందు 2-3 ఏళ్ల క్రితం కూడా చూసాం. ముంద్రా అక్కడ పోర్ట్లో గుజరాత్ పట్టుబడ్డటువంటి డ్రగ్స్, అదొక 25,000 కోట్ల విలువైనవి. ఎక్కడ తేలాయి? దాన్ని అక్కడ తీగ లాగితే ఎక్కడ కదిలింది నీకు? విజయవాడ, సత్యనారాయణపురం. ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళేంటి ఈ మాఫియాలను పెంచి పోషించారు. గంజాయి మాఫియా విశాఖపట్నం ఏజెన్సీ ఏరియాలో, ఆ ఏఓబి బోర్డర్, ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో పెద్ద ఎత్తున గంజాయి సాగు, 25,000 ఎకరాల్లో గంజాయి సాగు అవుతుందని. నీకు ఆంధ్ర నుంచే ఈ గంజాయి అంతా కూడా ఎక్స్పోర్ట్ అవుతుందని ఇక్కడ ఉన్న అధికార పార్టీకి అక్కడ ఉన్న గంజాయి మాఫియా లింక్స్ వల్లే ఇవాళ తెలంగాణలో కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో కూడా ఎక్కడ పట్టుబడ్డ గంజాయి వచ్చి ఎక్కడ తేలుతోంది? వైజాగ్, ఆంధ్రప్రదేశ్ అన్నమాట. దాని వెనక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ సిటీ ఎమ్మెల్యే పేరు వినపడుతుంది, లేకపోతే ఆ ఎమ్మెల్సీ అనంతబాబు పేరు వస్తుంది. అందరూ ఎవరు? వైసీపీ వాళ్ళే. వీళ్ళు ఎలా పెంచి పోషిస్తున్నారు అనేది మనం మీడియాలో వస్తున్న కథనాలను కనుక చూసినట్లయితే స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు ఎవరి పేరు వచ్చింది? భార్గవ్, సజ్జల భార్గవ్ రెడ్డి వచ్చింది. సజ్జల భార్గవ్ పేరు రావటం అంటే అతను ఇవాళ సోషల్ మీడియా చేసుకుంది అక్కడ పార్టీ. 3 ఏళ్లుగా కష్టపడింది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నటువంటి ఆ ఫేర్వెల్ పార్టీ వెంటనే ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళాడు, బెంజ్ సర్కిల్లో ఆఫీస్ ఖాళీ అయింది. అక్కడ 2 ఫ్లోర్స్ వెకేట్ చేశారు వీళ్ళు. ఎవరు? వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు. ఖాళీ చేయడమే కాకుండా అక్కడ పెద్ద ఏదో ఈ వెహికల్స్కి అద్దెకి బకాయిలు ఉన్న వాళ్ళంతా వచ్చి అక్కడ ఏదో ధర్నాలాగా చేశారంట. మాకు బోల్డ్ కార్లు అద్దె బాకీలు ఉన్నాయి, వీళ్ళేంటి ఖాళీ చేసిపోయారు? సోషల్ మీడియా 3-4 నెలల నుంచి వాడుకున్న కార్ల అద్దెలు చెల్లించకుండా వైసీపీ సోషల్ మీడియా జంప్ అన్నారు. మీడియాలో మనం చూసాం. అంటే ఆ రోజు ఖాళీ అయినటువంటి వైసీపీ సోషల్ మీడియా బెంచ్ సర్కిల్ ఆఫీస్ స్టాఫ్ అంతా కలిసి చేసుకున్నారా? ఎక్కడ? బెంగళూరు రేవ్ పార్టీ అంటే వీళ్ళే అక్కడ చేరారా? ఎవరు చేరారు? మనం చూసాం, ఫిలిం స్టార్స్ ఉన్నారు. ఆమె ఎవరో, ఒక ఆమె ఎవరు, హేమ, ఆమె అక్కడ స్పష్టంగా పట్టుబడిన దీంట్లో తాను అక్కడ లేనని వీడియోలు కూడా చేసినా కూడా కమిషనర్ బెంగళూరు ఏమని చెప్పాడు? ఆమె ఉంది, ఆమె పట్టుకున్నాం, ఆమె శాంపుల్ కూడా తీసుకున్నాం, ఆమెది కూడా పాజిటివ్ వచ్చిందన్న. ఇప్పుడు పట్టుబడ్డాళ్లలో వైసీపీ వాళ్ళు ఎవరున్నారు? ఇప్పుడు 138 మందో ఏమో పట్టుకున్న దాంట్లో 80 మంది పాజిటివ్ వచ్చిన దాంట్లో అసలు వీళ్ళు ఎవరన్నా ఉన్నారా? బెంగళూరు రేవ్ పార్టీ జరిగింది, దానిలో పాల్గొన్న వాళ్ళల్లో వేరే పార్టీల వాళ్ళ పేర్లు రావట్లేదు. అక్కడ బెంగళూరుకు సంబంధించిన కాంగ్రెస్ వాళ్ళ పేర్లు లేవు, బీజేపీ వాళ్ళ పేర్లు లేవు, తెలుగు వాళ్ళు. ఇక్కడ వాళ్ళ పేర్లే వస్తున్నప్పుడు విజయవాడ బ్యాచి, చిత్తూరు బ్యాచి, కడప బ్యాచి వస్తున్నప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి పేరు ఎందుకు వచ్చింది? ఎంతమంది మంత్రులు లేరు? కర్ణాటక మంత్రులు. ఆయన స్టిక్కర్ ఉన్న వెహికల్ అది కూడా మన విజువల్స్ లో చూడడం. ఆయన దాని మీద కేసు పెట్టానంటాడు. నేను అక్కడ ఎస్పీకి నా కంప్లైంట్ పంపించాను, అది ఇది దేనికైనా సవాల్ అంటాడు ఆయన. మా వాళ్ళకి ఏవో స్టిక్కర్లు ఇచ్చా, వాళ్ళు ఎక్కడెక్కడ వాడుకున్నారో నాకేం. అంటే స్టిక్కర్స్ ఎమ్మెల్యేకి ఇచ్చేది 4 స్టిక్కర్స్ ఇచ్చినప్పుడు ఒక స్టిక్కర్ అటు ఎలా వెళ్ళింది? అది అసలు స్టిక్కరేనా జెరాక్సా? ఇప్పుడు నీ అనుమతి లేకపోవచ్చు, లేదు నీ వాళ్ళు ఎవరో ఇల్లు ఉండొచ్చు. ఇప్పుడు సోమిరెడ్డి కూడా అదే డౌట్ వ్యక్తం చేశారు. ఏంటి, కాకాని గోవర్ధన్ రెడ్డి వెళ్ళాడా, లేకపోతే కాకాని గోవర్ధన్ రెడ్డి స్టిక్కర్తో ఇంకో ఎమ్మెల్యే వెళ్ళాడా అంటాడు. ఎవరా ఎమ్మెల్యే? అది బయట పెట్టరు. మళ్ళా వెరసి బెంగళూరు రేవ్ పార్టీ వైసీపీ చుట్టూ తిరుగుతుంది.
అవును, రోజుకు వాళ్ళకి సంబంధించిన పేర్లే వస్తున్నాయి. ఇప్పుడేమో సజ్జల భార్గవ్ది పేరు వినిపిస్తోంది. ఆయన ఏమైనా సూత్రధార అనే ఫోటోలు కూడా స్పష్టంగా వాళ్ళు ఇస్తున్నారు. ఏది జగన్మోహన్ రెడ్డితో అరుణ్ కుమార్ ఫోటో, గడికోట శ్రీకాంత్ రెడ్డితో అరుణ్ కుమార్ ఫోటో, నీకు కనెక్టివిటీ అక్కడే స్పష్టంగా కనపడుతుంది. ఆ రేవ్ పార్టీ కేసుకు సంబంధించి A2గా ఉన్నటువంటి వ్యక్తి ఏమో సజ్జల భార్గవ్కి రైట్ హ్యాండ్ అంటున్నారు. సో మరి చూద్దామండి, మరి ఇది క్లోజ్ అయ్యే టైంకి ఇంకెంతమంది వీళ్ళకి సంబంధించిన పేర్లు వస్తాయో. థ్యాంక్ యూ సో మచ్ DVS గారు. నమస్తే.